మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన విలువైన నమ్మదగిన ప్రయోజనకరమైన నామంలో చేరువచ్చిన దేవుని బిడ్డలందరికీ వాయిస్ రాదా? ఈ వాయిస్ రాకపోతే వరుసగా కూడికలోనే స్వరం పోతుంది. ఇప్పుడు సౌండ్ పెట్టి అది హాయిగా ఉంది. రైట్. మంచిది ప్రియులారా, మీ అందరికీ ప్రేమ వందనాలు. వందనాలు కనపడాలి, వినపడాలా. ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. రైట్. మరి మీ మధ్యకు నేను 2 సార్లు, ఒకసారి వచ్చినప్పుడు బాప్తిస్మాలు ఇచ్చాను. అది దాన్ని ఏమంటారు, గనిలో. అప్పుడు బాప్తిస్మాలు తీసుకున్నారు. ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ బాప్తిస్మాలు తీసుకున్నారు. దగ్గర 9 మందో 11 మందో తీసుకున్నారు. తర్వాత ఒక 7గురు తీర్మానం చేసినట్టు నాకు జ్ఞాపకం. మేము ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. మరి పలుకూరు సంఘం అంటే ఈ నంద్యాల పరిసర ప్రాంతాల్లో జ్ఞానాపురం అసెంబ్లీ తర్వాత పెద్ద అసెంబ్లీ అని పలుకూరు అసెంబ్లీ, అలాగే చాబోల్ అసెంబ్లీ, ఇవి పెద్దవి అని మరి వింటూ వస్తూ ఉన్నాం. అప్పుడు మీ మధ్యకు వచ్చినప్పుడు యోనాతాన్ అన్న, ప్రభుదాస్ అన్న గారు, అలాగే జకరియా గారు, అలాగే ఏసన్న గారు, అలాగే ఫిలిప్ గారు, ఇలా కొంతమంది నాకు పరిచయం. తర్వాత ఈ సంఘాన్ని ఆనుకొని ఎర్రగుడిలో బ్రదర్ శాంతయ్య గారు, వారు కూడా మనకు బాగా పరిచయం. అక్కడికి 3 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు. ఏదేమైనా మీ ప్రాంతంలో తరచూ వస్తూ ఉంటాను. ఈసారి అంటే చాలాసార్లు కోయిలకుంట్లలో మన సహోదరులు కలుస్తూ ఉంటారు. రావాలని చెప్పటం జరిగింది, కానీ నాకు కొన్నిసార్లు వీలు కాక నేను మీ మధ్యకు రాలేకపోయాను. మరి ఈసారి వరుస డేట్స్లో మీ మధ్యకు రావటం ప్రభు తన కృపను నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీ ముందు ప్రార్థన చేయాలని, మీతో కలిసి సహవాసం చేయాలని, ప్రభు వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించాలని ప్రభు దగ్గర మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. దేవుడిచ్చినటువంటి వర్తమానం మీ ముందు ఇవ్వటం జరుగుతుంది. అది నా సొంత వర్తమానం కాదు. కనుక మీరందరూ శ్రద్ధ వహించి దేవుని వాక్యం మీద మనసు పెట్టాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాకు రాశారు ఏంటంటే, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త అని అన్నారు. ఇది బోధించే వారికి సంబంధించింది. అలాగే మీరు కూడా, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు అది రాయాల. మీకు ఏమని అక్కడ కన్ను గురించి రాశారే, 4:25 సామెతల గ్రంథం. మంచిదే, ఆ వాక్యం కూడా మంచిదే. 4:25 మీ కన్ను దేవుని వైపు ఉండాలని. అలాగే మీకు కూడా, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి అనేది దేవుని యొక్క లేఖనం అన్నమాట. సరే, మీరు ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారు? ఒకసారి రక్షించబడిన వారు అంటే బాప్తీసం తీసుకోవడం రక్షణ కాదు. బాప్తీసం తీసుకుంటే రక్షణ అనుకుంటారు చాలామంది. అలాంటి సంఘాలు కావు మనవి. ప్రభువుని నమ్ముకొని సొంత రక్షకునిగా స్వీకరించి ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి తీర్మానం చేసి
పవిత్రంగా ఉంటున్న వారు సంగతి నేను అడిగాను అనమాట. ఇప్పుడు ఎత్తండి చేతులు ఎంతమంది. అరే ఇప్పుడేమి తగ్గిపోయింది మొత్తం అన్నీ. సరే మంచిది అన్న, ఇది రికార్డ్ చేయవలసిన అవసరం లేదు, నేను వర్తమానం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మీకు చెప్తాను అప్పుడు. రక్షించబడటం అంటే ఏమిటి? అయ్యా ఇది ఎక్కువ తక్కువ చేయకండి, ఒకేలాగా ఉంచండి. రక్షించబడటం అంటే ఏమిటి? ఏమిటి రక్షించబడటం అంటే ఏంటన్నా? ప్రభువు నమ్ముకున్నారా అంటారు, రక్షించబడ్డారా అంటారు, ప్రభువు కొరకు తీర్మానం చేసుకున్నారా అంటారు. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మాటలే. రక్షించబడటం అంటే ఏమిటి? అన్నా చెప్పండి, పర్లేదు. రోమా 10:9 చెప్పారు మీరు, రైటే. ఇంకా రక్షించబడటం అంటే మనం ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని మనం ఎలా చెప్పగలం? హౌ కుడ్ వి డిఫైన్ ఏ మ్యాన్ గెట్? కొంత మీరు కొద్దిగా వినటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ఇవి మీకన్నీ తెలిసినవే, క్రొత్తవేం మేము చెప్పాలని లేదు. అమ్మా వర్తమానం ఇచ్చేటప్పుడు వర్తమానికి వైపే మీరు చూడాలి. తప్పనిసరిగా వచనం చెప్పినప్పుడు లేఖనాల వైపు మీరు చూడాలన్నమాట. మంచిది. మన స్థానిక సంఘాలలో రక్షింపబడ్డాడు ఒక వ్యక్తి అని మనం ఎప్పుడు చెప్పగలమంటే, ఒక 3 అంశాలు ఆ వ్యక్తి తప్పనిసరిగా ఆచరించేవాడై ఉండాలి. ఎన్ని అంశాలు? ఏమిటి అంటే సాల్వేషన్, సెపరేషన్, శాంటిఫికేషన్. అంటే ఒక వ్యక్తి తీర్మానం చేస్తాడు. ప్రభువా, ఎప్పుడు తీర్మానం చేస్తాడు? సువార్తను అంగీకరించినప్పుడు. ఏంటా సువార్త? సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడని, ఆయన నిత్యుడని, ఆయన ఉన్నత లోకములో మహామహిమలో ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. నీవు నేను పాపాలను బట్టి అపరాధాలను బట్టి పడి చెడి లోకములో తిరుగుతూ ఉన్నప్పుడు మన అంతము నిత్య నరకాగ్ని గుండమని ఆయనే గుర్తించి, మనం గుర్తించలేదు, ఆయనే గుర్తించి మన విమోచన కొరకై శరీరమును రక్తమును దాల్చి భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. మీరు అటు ఇటు చూడొద్దు, ఎవరు అటు ఇటు నడవద్దయ్యా. బ్రదర్స్, డోంట్ మూవ్. అటు ఇటు కదలొద్దు. అసలు ఇప్పుడు ఈ శబ్దం సరిపోద్ది. ఇట్ ఈస్ ఎనఫ్, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నాకేం అవసరం లేదు. ఇప్పుడు స్థానిక సంఘం చేరవచ్చారు కాబట్టి ఇది బయటకు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. బయటికి సాయంత్రం సువార్త వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినవాడా, పుట్టినవాడా? మరి డిసెంబర్ 25న ప్రపంచం ఏం చేస్తుంది? క్రీస్తు నేడు పుట్టాను హల్లెలూయా అంటున్నారు కదా. అంటే ఏం చేస్తుంది? ఆయన ఆ రోజు పుట్టాడా? ఏం మాట్లాడట్లేదే. మనందరం పుట్టినవారం. కొంతమంది పుట్టలేదు. ఆదాము పుట్టలేదు, తెలుసా మీకు ఆ సంగతి? ఆదాము అంటే ఎవరు? మొదటి మనిషి. మళ్ళీ శబ్దం అవుతుందయ్యా, పెంచలేదా? ఆదాము అంటే ఎవరు? మొదటి మనిషి. మొదటి ఆదాము అన్నారు క్రొత్త నిబంధనలో. కడపటి ఆదాము అన్నారు ఎవరిని? మీరు వీటిని కొంచెం జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నేను సారి రిపీటెడ్ చేసి చెప్తున్నానంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. తేలిగ్గా వినపడటానికి తేలిగ్గా ఉంటుంది, కానీ అది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఆదాము పుట్టినవాడు కాదు, దేవుడు చేశాడు, చేతితో
చేశాడు. అలాగే కడపటి ఆదాము కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టినవాడు కాదు. హెబ్రీ పత్రిక 10:5 చదువుతారు ఒకసారి. హెబ్రీ పత్రిక 10:5. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ప్రవేశించున్నప్పుడు అంటే వచ్చాడా ఇంకా రాలేదా? బ్రదర్స్ చెప్పండి, వచ్చాడా ఇంకా రాలేదా? అక్కడ మాట చెప్పండి. ప్రవేశించున్నప్పుడు అంటే వచ్చినట్ట ఇంకా రానట్ట? రాలేదు. వెరీ గుడ్. ప్రవేశించలేదు, ఇంకా ప్రవేశిస్తాడు. ప్రవేశించున్నప్పుడు కదా. ప్రవేశించినప్పుడు చదవండి. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నీవు నాకొక శరీరమును. ఎక్కడ ఇది జరిగింది? ఇది ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. ఏమి ఏర్పడ్డాయి? రక్తము మాంసం. అవి అంతేనా? రక్త మాంసములను పరలోక తండ్రి అమర్చాడు. జాగ్రత్తగా రక్షణ పొందిన వారు కన్ఫ్యూజ్లో ఉండకూడదని కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభు దాల్చిన శరీరము మన శరీరం లాంటిదే కానీ అమర్చబడింది మాత్రం మరియమ్మ గర్భములో కాదు. ఎక్కడ? పరలోకము. ఎవరు అమర్చారు? తండ్రి అమర్చాడు. ఏమమర్చాడు? రక్తమును మాంసాన్ని అమర్చాడు. ఇది మనం గుర్తించాలి. రక్త మాంసములు అమర్చబడిన ఆయన ఒడ్లి గింజంత రూపంలోనికి ఆయన తీసుకుని వచ్చి చుట్టూ పరిశుద్ధాత్మను ఆవరింపజేసి ఆయనను తీసుకొచ్చి మరియమ్మ గర్భములో పెట్టాడు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. అందుచేత ఇప్పుడు ఆయన మరియమ్మ కుమారుడా, దేవుని కుమారుడా? ఎందుకంటే మరియమ్మకు ఆయనకి ఏ సంబంధము లేదు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక కుక్క బాగా ఈయన మోపైందంట. ఈయనద్దెక కుక్క అటు ఇటు ఎక్కడ ఈనాలని చూస్తే ఒక కారు డోర్ తీసుందంట. కారులోకి వెళ్ళి పిల్లలు పెట్టిందంట. అయ్యా వినాలి, మీరు మాట్లాడుతున్నారే. మీరు నాకు చెప్పండి, ఏం పర్లేదు. కూడికి అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. రేపు కూడా ఉదయాన్నే అందుబాటులో ఉంటాను. రేపు రాత్రి నుంచి ఎల్లుండి నుంచి కోయిలకుంటలో 3 రోజులు ఉంటాను. మీ డౌట్లేని అడగచ్చు, అందులో అనుమానం ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం రక్తము పరలోకములో అమర్చబడింది. ఆ అమర్చబడిన శరీరం మరియమ్మ గర్భములో ప్రవేశపెట్టబడింది. ఆమె ధన్యురాలు, దయాప్రాప్తురాలు, దీనురాలు, అనుమానమేమీ లేదు, పరిశుద్ధురాలు, యోగ్యురాలు. ఆనాటి గర్భాలలో పవిత్రమైన గర్భం ఆమెది. అయితే మీరు వినవలసిన మాట ఏమిటంటే, ఇప్పుడు ఏనమో పైన కుక్క కారులోకి వెళ్ళి పిల్లలు పెట్టిన తర్వాత ఒకరోజు ఆగిన తర్వాత పిల్లలు బయటకు వస్తున్నాయంట కారులో నుండి. ఇప్పుడు ఆ పిల్లలు కారు పిల్లలా, కుక్క పిల్లలా? అదే అండి, మరి కారులో నుండి వచ్చినాయి కదా. ఏం మాట్లాడట్లేదే? కారులో నుండి వచ్చినాయి కదా. మీకు అర్థమై ఉంటుంది, విషయం అర్థమై ఉంటుంది. ఇది వరకు ఇన్లాండ్ కవర్లు ఉండేవి. ఈ కవర్ మరియమ్మ అనుకుంటే పరలోకమందున్న దేవుడు రాసి మడతపెట్టి ఆ కవర్లో పెట్టి అడ్రస్ రాసి పంపించాడు మనకి. నా దగ్గర కవర్ వచ్చిన తర్వాత నేను ఆ కవర్ని చింపి లోపల దాన్ని బయటపడేసి పై దాన్ని పట్టుకొని తిరుగుతున్నా. నన్ను పిచ్చోడు అంటారా, మంచోడు అంటారా? మీరు చక్కగా చెప్తున్నారే. ముఖ్యమైనది లోపలదా బయటదా? మరియమ్మ కవరా? మరియమ్మ యేసయ్య? అది ముఖ్యం. అంచేత యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి అందించటానికి మరియమ్మ గర్భాన్ని ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడే తప్ప మరియమ్మకు యేసు ప్రభువుకి ఏ సంబంధము
అయితే వడ్ల గింజ రూపంలో ఉన్నటువంటి ఆ ఉత్పత్తి దేవుని యొక్క చేతిలో అమర్చబడింది. దేవుడే అమర్చాడు కదా. అలాగే ఆదామును కూడా అమర్చినవాడు ఎవరు? దేవుడు. అంచేత ఇద్దరిది కూడా పోలికలో ఒకటే, కానీ ఆదాము వేరు, యేసు ప్రభు వేరు. ఆ సంగతులు మనకు తెలుసు. భూలోకానికి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనేది ఇప్పుడు మనం చదవాలా. ఎందుకంటే చాలా వచనాలు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చానని చదివాం. అలాగే మనము అపవిత్రులుగా ఉండగా లూకాసువార్త 19వ అధ్యాయంలో నశించిన దానిని క్రీస్తు యేసు లోకమునకు, మీరు చెప్పినవన్నీ రైటే, వచ్చేనే అని ఉన్నది తప్ప పుట్టేననేది ఓన్లీ లూకాసువార్త 2లో మాత్రం రాశాడు. అది ఎందుకు రాశాడు? అక్కడ కూడా వెనకాల ఉన్న మూల అర్థం ఏంటంటే వచ్చాను అని అర్థం అన్నమాట. పుట్టేననే మాట 1 లేక 2 సార్లు రాయబడింది. కానీ మిగతా చోట్లన్నీ కూడా ఏమని రాశాడు? వచ్చాను అని రాశాడు. ఎందుకు వచ్చాడు? ఒక పాపిని ఏం చేయాలి? రక్షించడానికి వచ్చాడు అన్నమాట. పాపిని రక్షించడానికి రక్తమాంసాలు ఎందుకు ధరించవలసి వచ్చింది? ఇది అనదర్ పాయింట్. ఎందుకు ధరించవలసి వచ్చిందంటే మానవునికి పాపము రక్తము ద్వారా వచ్చింది. రోమపత్రిక 9వ అధ్యాయంలో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనడు. ఒక మనుషుడు ఎవరు? ఆదాము చేసిన పాపం వాళ్ళ సంతానంలోకి, వాళ్ళ పాపం వాళ్ళ సంతానంలోనికి, వాళ్ళ పాపం వాళ్ళ సంతానంలోనికి ఎలాగైతే వచ్చిందో, ఎలా వచ్చింది? అది రక్తము ద్వారా వచ్చిందన్నమాట. ఎలా వచ్చింది? రక్తం ద్వారా వచ్చింది. ఇప్పుడు మా నాన్న లక్షణాలు నాలో కనపడుతున్నాయంటే మా నాన్న రక్తం నాలో ఉందన్నమాట అర్థం. అలాగే పాపి అయినటువంటి ఆదాము లక్షణాలు మనలో ఉన్నాయంటే ఆదాము రక్తం మనలో ఉందని అర్థం. అలాగున్న తరాలు మారుతూ ఉన్నప్పుడు ఇదిగో ఈ 2025 7వ తారీఖున ఈ పలుకుబడి కలిగిన పలుకూరులో మనం యేసు ప్రభు నమ్ముకున్నాము అని అంటే మనం కూడా ఎవరి సంతానం? అక్షరార్థంగా ఆదాము యొక్క సంతానం. కాబట్టి ఆదాము రక్తం మనలో ఉందా లేదా? అందుకనే పాపం చేయటానికి రాజారావు గారు అంటుండేవాడు అనమాట, పాఠశాలలో అక్కర లేదు, అబద్ధాలు ఆడటానికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లడు మొదలుకొని పెద్దోడు వరకు అబద్ధాలు ఆడటంలో దిట్ట అయిపోయారు. కారణం ఏంటంటే ఎవరి రక్తం ఉంది? అందుచేత ఈ రక్తము ఒక మనిషిలో నుంచి ఒక మనిషిలోనికి పాపరక్తం ప్రవేశిస్తూ ఉండగా ఆ రక్తములోని పాపం పోవాలంటే మరలా రక్తమే కావలసి వచ్చిందన్నమాట. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? రక్తము ద్వారా వచ్చిన పాపం పోవాలంటే మరలా ఏం కావాల్సి వచ్చింది? ఇది కూడా అర్థమవడానికి ఒక విషయం చెప్తాను మీకు. ప్రతిదాన్ని అర్థం అవ్వాలి, మీకు అర్థం అవ్వకపోతే ఉపయోగం లేదు. బురద ఎలా అవుతుంది? బురద తెలుసా మీకు? అన్న మీరు బురద అంటారుగా, ఎలా అవుతుంది బురద? నీళ్లు పోస్తే బురద అయింది, అంతే కదా. ఇప్పుడు బురద నీకు అంటుకుంది, మళ్ళీ ఏం కావాలి? ఓయ్ నిజమేనా? బురద అవ్వటం నీళ్ళ ద్వారా అయ్యింది, మరలా బురద పోవాలంటే నీళ్ళే కావాలి. రైట్ చెప్పారు మీరు. అలాగే రక్తము ద్వారా పాపం వచ్చింది, మరలా రక్తంలో ఉన్న పాపం పోవాలంటే మళ్ళీ రక్తమే కావాలి. అయితే ఇందాక దానికి వెళ్ళండి మీరు, బురద పోవాలంటే మళ్ళీ నీళ్ళే కావాలన్నారు. అవి బురద నీళ్ళు కావాలా, మంచినీళ్ళు కావాలా? అలాగే రక్తములో ఉన్న పాపం పోవాలంటే రక్తమే కావాలి, కానీ బురద రక్తం పనికిరాదు, మంచి రక్తం కావాలి. బురద రక్తం అంటే పశువుల రక్తం, పక్షుల రక్తం, గొర్రెల రక్తం, గోవుల రక్తం, గుడ్ల రక్తం, గోవల రక్తం, ఇవన్నీ కూడా ఏంటన్నమాట? బురద నీళ్లు లాంటి బురద రక్తం అన్నమాట. మంచినీళ్ళు ఈ భూలోకములు అంటే మంచి రక్తం ఎక్కడా లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే
పరిశుద్ధ రక్తాన్ని ధరించి భూలోకానికి దిగి వచ్చాడు. అందుచేత ఆయన రక్తములో పాపము లేదు, ఆయన శరీరములో పాపము లేదు. అందుకనే నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని పాపం విషయంలో ఛాలెంజ్ చేసిన ఎవరైనా ఉన్నారా భూగ్రహం మీద అంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవరూ లేరు. అది యోహాను సువార్త 8వ అధ్యాయం. అలా పాపము లేనివాడుగా జీవించి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆయన రక్తములో పాపము లేదు, ఆయన ప్రవర్తనలో పాపము లేదు. అందుచేత 3 మాటలు ఆయన గురించి ఉన్నాయి. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు అని రాశాడు. ఈ పాపం ఎరుగనివాడు మన కోసం శాపగ్రాహిగా మారారు, పాపముగా చేయబడ్డాడు. పాపి కాదు, పాపముగా చేయబడి కలువరి శిలువలో వేలాడి తన రక్తాన్ని ధారలుగా కార్చాడు. ఇప్పుడు రండి, రక్షించబడడం అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ముందు తాను పాపిని అని గ్రహించాలి. వింటున్నారా? ఒక వ్యక్తి తాను మొదట ఏమని గ్రహించాలి? మా నాన్న నమ్ముకున్నాడు కాబట్టి నేను నమ్ముకున్నా, మా నాన్న సంఘ పెద్ద కాబట్టి నేను కూడా నమ్ముకోవాలి, మా నాన్న పరిచారకుడు కాబట్టి నేను నమ్ముకోవాలి, మా నాన్న సేవకుడు కాబట్టి నేను నమ్ముకోవాలి. నో, నేను పాపిని కాబట్టి నమ్ముకోవాలి. ఎస్, అది. కాబట్టి ఒక వ్యక్తి ముందు ఏమని గ్రహించాలి? ఎలా గ్రహించబడతావు? పాపం అంటే ఏమిటి? బైబిల్ డెఫినేషన్ ఉన్నది. సకల దుర్నీతి పాపము. వినండి, జారత్వం. దుర్నీతి అంటే ఏంటి? మనుషుల హృదయంలో నుండి బయటకు వచ్చే పాపాలు ఏంటి? లోపలికి వెళ్ళేది ఏంటి? బయటకు వచ్చేది ఏంటి? తేటగా ఉంది బైబిల్లో. జారత్వం, దొంగతనం, విగ్రహారాధన, వ్యభిచారం, ఇంకా ఏమన్నాడు? అసూయ, పగ, ద్వేషం, క్రోధం, అల్లరి, దౌష్ట్యం, సమష్ట దుష్టత్వం, అల్లరితో కూడా ఆటపాటలు, త్రాగుబోతలు, విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఇంకా నేను చెప్తున్నా సినిమాలు, సీరియళ్ళు, కోడిపందాలు, పేకాట. ఏంటివన్నీ చెప్పండి? శరీరము ద్వారా జరిగించి ఆత్మని మలినం పరిచేటటువంటి పాపాలు అన్నమాట. ఇలా పాపి పరలోక రాజ్యం వెళ్ళటం అసాధ్యం. పాపి అయిన వాడు ఎక్కడికి వెళతాడు? అగ్నికి మాత్రమే వెళతాడు. అట్టి అగ్నికి వెళ్ళేవాడు అగ్నికి వెళ్లకుండా తప్పించబడి పరలోకం చేరాలి అని అంటే మొదటాడు ఈ కార్యాలను బట్టి పాపి అని గుర్తించాలి. గుర్తించి రెండవది, పాపానికి విరుగుడు ఎక్కడుందని గుర్తించాలి. యేసు రక్తం కలువరి శిలువలో మన కొరకు శాపగ్రాహిగా మన స్థలాన్ని తీసుకొని, మన స్థానాన్ని తీసుకొని వేలాడిన యేసుక్రీస్తు ప్రభు రక్తములోనే విమోచన ఉందని గుర్తించాలి. నెంబర్ 2 ఇది జరగాలి. మొదట పాపినని గుర్తించాలి, స్టెప్ నెంబర్ 1. రెండవది, విమోచన ఎక్కడుందని గుర్తించాలి, యేసు ప్రభు రక్తంలోనే ఉందని గ్రహించి, ఇప్పుడు రోమా 10:9, యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ఏమని? మన పాపములను మనము ఒప్పుకోవాలి. యోహాను పత్రిక అది నమ్మిన వాళ్ళు చేసే పాపాల గురించి కూడా కలిపి చెప్పాడు, అది మనకు తెలుసు. కానీ మనం ఉపయోగించుకోవడంలో తప్పేం లేదు, ఆ వచనం యొక్క సందర్భం వేరు. కాబట్టి ఇవి రెండూ తెలుసుకున్నవాడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మూడోది ఏం జరగాలమ్మా? ఒప్పుకోవాలి. మొదటిది ఏంటి? పాపినని గ్రహించాలి. అవసరమైతే రాసుకోవాలి, చాలా ముఖ్యమైనవి. రక్షణ అంటే ఏంటంటే, అమ్మ రక్షించబడ్డామంటే ప్రార్థనకి వెళ్తున్నానండి అంటారు, దానికి దీనికి సంబంధం లేదు. రక్షించబడ్డామంటే బాప్తీసం తీసుకున్నానండి అంటారు, దానికి దీనికి సంబంధం లేదు. రక్షించబడ్డావా అంటే రొట్టె తీసుకుంటున్నానండి అంటారు, దానికి దీనికి సంబంధం లేదు. రక్షించబడ్డామంటే చిన్నప్పటి నుంచి సేవకుడు కుటుంబంలోనే ఉన్నానని అంటారు, దాని దీనికి సంబంధం అసలు లేదు. రక్షణ అంటే ఏంటంటే, మొదటిగా ఒక వ్యక్తి పాపి అని గ్రహించాలి. రెండోది ఏంటి? యేసుప్రభు రక్తములోనే తప్ప మరి ఏ రక్తములో లేదని గ్రహించాలి. మూడోది ఏం చేయాలి? ఇప్పుడు ఒప్పుకోవాలి. ఏమని? ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తములో నా పాపాలు కడగమని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆయన సమస్త దుర్నీతి నుండి మన పాపాలను ఏం చేస్తాడు?
కడిగి వేస్తాడనమాట. యేసు రక్తములో మన పాపాలు కడగబడ్డాయి అనే రుజువు ఏంటంటే మన హృదయమే సాక్ష్యం ఇస్తుంది అన్నాడు. యోహాను పత్రికలో చెప్పాడు, యోబు గ్రంథంలో కూడా చెప్పాడు. అది ప్రత్యుత్తరం ఇస్తుందట. నేను జాగ్రత్తగా 1987 సంవత్సరం నవంబర్ 20వ తారీఖు సాయంత్రం 7:30 గంటల సమయంలో ప్రభువు నమ్ముకున్నాను నేను. ఎప్పుడు? 1987 నవంబరు 20 సాయంత్రం 7:30 గంటలకు నమ్ముకున్నా. అప్పటి వరకు నేను సేవకుడి ఇంట్లోనే ఉన్నా. హార్మోనియం బ్రహ్మాండం చేస్తాను, కాంగోలు కొడతాను, పాటలు పాడతాను. సేవకులు వస్తే వాళ్ళ బట్టలు ఉతికేవాడిని. ఆ రోజుల్లో నూతుల్లోంచి చేద నీళ్లు తీసేవాళ్ళం, కుంకుడుకాయలు కొట్టి కుంకుడు పులుసు పోసేవాళ్ళం, వాళ్ళ తల రుద్దేవాళ్ళం, పరిచర్య చేసేవాళ్ళం. కానీ ప్రభువు నమ్ముకోలే నేను. అందరూ అనుకుంటున్నారు, అబ్బో విజయప్రకాష్ మన అయ్యగారి కొడుకు ఎంత బాగా పరిచర్య చేస్తారు అనుకుంటున్నారు. నేను అందరినీ మోసం చేస్తున్నా. ఎలాగా? నమ్మానని. అయితే ఒకరోజు మా సంఘంలో ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ పేరు పార్వతమ్మ. ఆవిడ పేరేంటి? పెదకాపు గారి భార్య. ఆవిడ మామూలు ఆవిడ కాదు. ఆవిడ ఏంటంటే ఆవిడ అన్యుల్లోంచి నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఆచారం ప్రకారం ముఖానికి పసుపు పూశారు. ఆవిడ జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. ఇలా విరబూసేశారు శవానికి. నేను దగ్గరుండి చూశాను. వాళ్ళని ఖననం చేయటానికి మా నాన్నగారు వెళ్ళారు. మా నాన్నగారు వెనకాల అత్తమానం వెళ్ళేవాడు. నేను చూసిన తర్వాత ఆ రోజు అయిపోయింది, దగ్గర 2-3 అయిపోయింది. ఎండలో వెళ్ళొచ్చిన తర్వాత 4ంటికి భోజనం చేశాను, స్నానాలు చేసి 5ంటికి పడుకుంటే నాకు నిద్ర పట్టింది. లైట్గా నిద్ర పెడితే సాయంత్రం మా కుటుంబ ప్రార్థన అన్నమాట. అది ఏ రోజు అని అంటే ఖచ్చితంగా 1987 సంవత్సరం నవంబర్ 17వ తారీఖు. నేను నమ్ముకున్నది ఎప్పుడు? 20వ తారీఖు. 17వ తారీఖు సాయంత్రం సంగతి చెప్తున్నా. ఇక 6-7 అయింది. మాగ్గా చీకటి ఉంది లోకం అంతా. మెల్లగా నేను లెగిసాను. ఇలా మంచం నుంచి లేచేటప్పటికి ఖచ్చితంగా పాతి పెట్టిన పార్వతమ్మ నా ఎదురుగుంట కూర్చున్నట్టుంది. బాబోయ్ అని అరిశాను. ఆ రోజు అరిసిన కేక నా లైఫ్లో ఎప్పుడు అరిసి ఉండను. బాబోయ్ అని అరిసి ఒక్కసారి దూకి తలుపుని పడేలమని బతలగొట్టి మరి బయటికి వచ్చేసి, ఏంట్రా అంటే పార్వతమ్మ వచ్చేసింది, లోపల ఉంది పార్వతమ్మ అన్న. ఎక్కడుంది? ఏం పార్వతమ్మరా, ఏం డామ్ డూమ్ అని మా నాన్నగారు ఇక లోపలికి వచ్చి నన్ను నెత్తి మీద ఒక దెబ్బ కొట్టి లోపలికి తీసుకొచ్చి అది చూపిస్తా, అదిగో పార్వతమ్మ అంటే. ఇంతకీ అది పార్వతమ్మ కాదు, తెల్లటి పచ్చడి జాడీకి నల్లటి మూతి కట్టింది మా అమ్మ. పొడుగ్గా ఉంటుంది మా జాడి. 6గురు కదా సంతానం, అందరికి పంపించాలి పచ్చడి. ఎత్తుగా బట్టి నల్లటి గుడ్డ కడితే గుడ్డంతా ఎలా ఉంది, ఎరబోసినట్టు తెల్లటి పార్వతమ్మ కూర్చొని ఉన్నట్టు కనపడింది అనమాట. భయం అంటే ఏంటో తెలిసింది ఆ రోజు. దెయ్యం కాదు, ఏమీ కాదు, భయం అంటే ఏంటో తెలిసింది. ఆ రోజు నుంచి దుడుగ్గా ఉన్నా. ప్రతిరోజు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రే జరుగుద్ది. ఒక్కడున్నా, ఇద్దరున్నా, మేము 6గురు ఉన్నా, 12 మంది ఉన్నా, మా నాన్నగారు గంట ప్రసంగం చేస్తారు ప్రతిరోజు. ఎక్కడ? కుటుంబ ప్రార్థనలో. ఆ 3వ రోజు ఒక చావు చూడని మానవుడు ఎవరు లేరు అన్నాడు. ఏం చూడని వాడు? అదే మరణము చూడక బ్రతుకు నరుడు. పాతాళ వశం అయిపోతారు ప్రభు నమ్ముకోకపోతే. నేనే చాలామందిని పాతి పెట్టాను. అందులో ప్రభు నమ్ముకున్నవారు, నమ్మని వారు కూడా ఉన్నారు, నమ్మిన ముసుగులో ఉన్నారు. వీడు నమ్మలేదని నాకు తెలుసు, నాకే తెలుసు, దేవునికి కూడా తెలుసు. కానీ పాతి పెట్టాను ప్రార్థన చేసి. కానీ వాడు నరకానికి వెళ్తాడని నాకు తెలుసు. ప్రభు నమ్ముకున్నాడని పేరు చెప్పాడు, బాప్తిజం తీసుకున్నాడు, తాగుడు మానలేదు, అబద్ధాలు మానలేదు, బూతులు మానలేదు, సిగరెట్లు మానలేదు. ఎక్కడికి వెళ్తాడు ఆ వ్యక్తి? అంటే పవిత్ర జీవితం లేదు. ఒప్పుకున్న ప్రతివాడు పరలోకం వెళ్ళడు. పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. నా చేతులతో ఎంతోమందిని పాతి పెడుతూ వీడు గ్యారంటీగా నరకానికి వెళ్ళుంటాడు అనుకున్నాను రా. కొంతమందిని పాతి పెడుతూ ఈ బిడ్డ పరిశుద్ధంగా జీవించింది, పరలోకంలో ప్రభు దగ్గర సంతోషిస్తుందని అనిపిస్తుంది నాకు. ఇలాగే నువ్వు పాదిరి గారి కొడుకు అయినా, వేరే వాడు అయినా, యేసుప్రభు నేను పాపిని అని ఒప్పుకుంటావు, తర్వాత మళ్ళీ పాపం చేస్తున్నావంటే నీలో రక్షణ తీర్మానం యొక్క స్థిరత నీలో అసలు లేనే లేదని అర్థం. నిజంగా ప్రభువు నమ్ముకుంటే ఆ వ్యక్తి
అగ్నిని తప్పించుకుంటాడు, రేపు మరణం వచ్చినా ప్రభు దగ్గర సంతోషంగా ఉంటాడని తెలియజెప్పినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా భయం వేసింది. నరకం అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. ఇంతకుముందు నరకం అనే మాట 1,00,000 సార్లు విన్నా, కానీ ఆ రోజు నరకం అంటే భయం వేసింది. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి. ఇప్పటి వరకు నమ్మినోళ్ళలాగా నటించా, నన్ను క్షమించు ప్రభువా, నీ ప్రియమైన బిడ్డగా చేసుకొని హృదయపూర్వకంగా ఆ రోజు రాత్రి 7:30 గంటల సమయంలో ఒప్పుకున్న తర్వాత మీరు జాగ్రత్తగానండి, లోకమంతా నాకు కొత్తగా కనపడుతుంది. ఎలా? మా అమ్మగారు రోజు వచనం అప్పచెప్పితే కానీ టిఫిన్ పెట్టేది కాదు. మా అమ్మ ఒక రాక్షస అనుకుంటున్నారు రోజు అప్పుడు దాకా. ఎందుకని? ఇది అప్పచెప్తే తప్ప ఏం పెట్టదు చెప్పండి. కాబట్టి ఏమనుకుంటున్నా నేను, మా నాన్న గంట సేపు ప్రసంగం చేస్తుంటే బుర్ర తినేస్తున్నాడు రా బాబు అనుకున్నా. ఎవరిని? లోపల. పైకి మాత్రం నాన్న గారు అంటానులే, లోపల మాత్రం ఏమనుకునేవాడిని? బుర్ర తినేస్తున్నాడు అనుకునేవాడిని. వినండి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా అమ్మగారు అంటే గౌరవం ఏర్పడతా ఉంది. మా నాన్నగారంటే హీఈస్ గ్రేట్ మెంటర్ టు మీ. ఎంత యోగ్యమైన పవిత్రమైన సమర్పణ కలిగిన జీవితం జీవిస్తున్నాడు, ప్రభు కొరకు యథార్థమైన జీవితం జీవిస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎవరిని చూసినా, మా స్నేహితులు కొంతమంది నచ్చేది కాదు నాకు, ఇప్పుడు ఎవరిని చూసినా ప్రేమించాలనిపిస్తుంది. ఆ రోజు నుంచి తెల్లారు లెగిస్తే లోకమంతా కొత్తగా ఉంది, మనసులో బరువేదో తేలికైపోయినట్టుగా ఉంది. రేపొద్దున మరణం వచ్చినా ఏం పర్వాలేదు, నేను పరలోకంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మరణం అనేది నాకు ఒక అద్భుతమైన భావన అని నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఆ రోజు నుంచి నేటి వరకు వినండి, 1987 నవంబర్ 20 రాత్రి 7:30 గంటలకు ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ప్రత్యేకత. 1987 నవంబర్ 20 రాత్రి సాల్వేషన్ అంటే ఏం జరిగింది? నేను ప్రభువుని నమ్ముకున్నా. ఆ రోజు ఒకవేళ అనుకుంటే ఇది వరకు మానవ హృదయమైన బొమ్మ వేసి అందులో నెమలి, తర్వాత మేక, తర్వాత ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి కదా. ప్రభు నమ్ముకునే ప్రభు ఒకసారి ఎంటర్ అయితే ఇవన్నీ ఏమైపోతే బయటికి తాబేలు ఇవన్నీ బయటికి పరిగెట్టే కదా ఆ బొమ్మ. అది చాలా అద్భుతమైన విషయాలు ఇప్పుడు దొరకట్లేదు మనకి. నిజంగా ఆ రోజు నవంబర్ 87 20న దేవుడు నా హృదయంలో ఉన్న ప్రతిదాన్ని, సోమరత్వాన్ని ప్రతిదాన్ని తోలేశాడు. నాకు చాలా తేలిగ్గా ఉంది. ఆ రోజు నుంచి నేను యథార్థంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాక్యం చదువుతున్నప్పుడు ఆయన అర్థమవుతున్నాడు. దీన్ని ప్రత్యేక జీవితం అంటారనమాట. సాల్వేషన్ తర్వాత సపరేషన్. ఏమన్నా రెండవ మాట? అది ప్రత్యేకమైన జీవితం. అది ఏ రోజుకు ఆ రోజే నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కడున్నాను? పాపముతో నిండిన లోకములో ఉన్నాను కాబట్టి నేనేం చేయాలి? దాన్ని పరిశీలన చేసుకోవాలి. దాన్ని ప్రత్యేకమైన జీవితం అంటారు. ప్రతిరోజు పరిశీలన చేయవలసిందే. నేను ఎప్పుడో నమ్ముకున్నాను, పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, పరలోక రాజ్యం నాకు గ్యారంటీ, టికెట్ గ్యారంటీ అనుకోవద్దు. ప్రత్యేకమైన జీవితం ఉండాలి. దాన్ని ఏమంటారు? సపరేషన్. సాల్వేషన్ తర్వాత సపరేషన్. నెక్స్ట్ ఏంటనమాట? శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధత. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అని పౌలు అన్నాడంటే ఏం కలిగి ఉన్నాడని అర్థం? పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, రక్షించబడటం అంటే ఏంటి? పావుగంట దాటేసింది. పావుగంట చెప్పాను విషయాన్ని మీకు అవగాహన అయ్యేటట్టు. రక్షించబడటం అంటే ఏంటమ్మా? గ్రహించాలి. రెండవది, యేసు రక్తంలో తప్ప ఎక్కడ లేదని గుర్తించాలి. అది చాలా ముఖ్యం. మూడవది, ప్రభువా నా పాపాలు క్షమించని ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? చెప్పాం కదా, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు నిన్నేమని పేరు పెడతారు? అప్పుడు పరిశుద్ధుడు లేక పరిశుద్ధురాలు అని అంటారన్నమాట. దిస్ ఈజ్ ద సాల్వేషన్ లేక రక్షణ కార్యము వెనుక దాగి ఉన్న సత్యం. దీన్ని మరొక భాషలో, మరొక భాష అంటే ఏం లేదు, మన యొక్క సంఘాలకు ఈ ఆంధ్రాలో సైలెస్ ఫాక్స్ గారు, తర్వాత అగ్రప్ప గారు, ఆ తర్వాత ఇంకా చాలామంది జంపన్ డేవిడ్సన్ గారు, దేవయ్య గారు, ఇలాగ వరుసగా కొన్ని తరాలుగా కొంతమంది
వివరిస్తూ వస్తున్నారు. ఏనాడో క్రైస్తవ నిరీక్షణలో ముద్రించిన సంగతి మీకు చెప్తున్నా. ఏంటంటే రక్షణ 3 స్టెప్స్లో ఉంటుంది అన్నారు. ఏమిటి ఆ స్టెప్స్ అంటే రక్షింపబడుట అంటే నేను రక్షణ తీర్మానం తీసుకున్న రోజు, తర్వాత రక్షణ పొందుచున్నాను, రక్షింపబడుదును అన్నాడు. 3 మాటలు ఉన్నాయి పేతురు పత్రికలో కూడా. అంటే రక్షణ పొందినప్పుడు నేను పాపినని ఒప్పుకున్నాను అంతే. తర్వాత రక్షింపబడుచున్నానంటే అర్థం ఏంటి? అనుదినము ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్న అర్థం. రక్షింపబడుదునంటే రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నా యొక్క జీవితానికి పూర్తి పరమార్థం ఇస్తాడు ఆయన. ఇంకా తర్వాత పాపం, లోకము సంగతి కానీ, శరీరము సంగతి కానీ, సాతాను కానీ నా మీద ప్రభావం చూపించని స్థితికి నేను వెళ్ళిపోతాను రేపు ప్రభు పిలిచినప్పుడు. రక్షింపబడుదును అంటే అర్థం అది. రక్షింపబడుచున్నాను, వినండి, రక్షింపబడుచున్నాను, రక్షింపబడుదును అంటే అర్థం అది అన్నమాట. ఈ విషయాల్లో మీకేమైనా లోపము అనిపిస్తే చెప్పాను కదా, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎనీ టైం రావచ్చు. మనం వాక్యానుసారంగానే మనం దాన్ని ఆలోచన చేద్దాం. మంచిది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రక్షించబడ్డారు? చేతులెత్తాలి. నాకు అది కావాలి. ఎందుకంటే నా వర్తమానం ఇవ్వాలంటే నేను ఎలా ఇవ్వాలో నాకు తెలియాలంటే మీ నాడి నాకు తెలియాలి. ఎంతవరకు ఇప్పటికే కొంత అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, నేను రక్షింపబడ్డాను, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఇప్పుడు ఎత్తాను, మీరు ఎత్తాను, మీలో 3 ఎత్తారు. మై గాడ్, ఇంతమందేనా? మిగతా వాళ్ళు లేదా? అంటే అనుమానంలో ఉన్నారన్నమాట ఇప్పుడు సంగతి అది. ఇప్పుడు అనుమానాన్ని తీర్చే ఆహారం చేద్దాం మనం. రైట్, దైవ గ్రంథంలోనికి రండి. కొన్ని సత్యాలు మనం ఆలోచన చేద్దాం. నేను 1 గంటకు ముగించాలి, అంతే కదనా? అంతేనా? పొరపాటున 1 గంటకు అవ్వదు. మధ్యాహ్నం అవసరమైతే ఇంకొక 1.5 గంట తీసుకుంటాను. ఎందుకంటే మరి ఒకరోజే కదా ఉండేది. కొన్ని సత్యాలు మనం అవగాహన పూర్వకంగా తెలుసుకోకపోతే మనకి ఇంత సీనియారిటీ, పలుకువరుకున్న పలుకుబడి అంత ఏమైపోద్ది? చెప్పట్లేదు మీరు. కొన్ని విషయాలు అవగాహన పూర్వకంగా తెలుసుకోకపోతే పలుకూరుకున్న పలుకుబడి అంత ఏమవుద్ది అని చెప్పరా? పోకూడదు. కిందేమో గనుల ధ్వనులు ఉన్నాయి కదా. ఇప్పుడు మన కింద కూడా గను ఉందంట. అన్న వచ్చాడు చెప్పాడు, మన కింద కూడా గనులు ఉన్నాయి. గనుల ధ్వనులు పైన స్తుతి ధ్వనులు ఇవి. రక్షణ ధ్వనులు, స్తుతి ధ్వనులు పైన ఉంటే కిందేమోనేనా గనులు. అవి గనులు అన్నారు. నమ్మిన వారిని కూడా గనురాలు అని అన్నారు కదా బైబిల్లో. ఆ గావేరు ఈ గావేరు నాకు తెలుసులే కానీ, సరే, ఏ గనుల ధ్వనులున్నా స్తుతుల ధ్వనులు, రక్షణ ధ్వనులు, ప్రభువుని కీర్తించి స్తుతించే ధ్వనులు మనం చెయ్యాలంటే రక్షణ విషయంలో తేటైన తీర్మానం ఉండాలి. బేస్ బాగుండాలి. మీ బేస్ బాగుంటుంది. ఎక్కడ ఇల్లు కట్టినా ఏం పగులు రాదు. ఎందుకంటే ఏమన్నాయి చెప్పండి? గనులు. చెప్పరేంటండి? కింద ఏముంది? గను ఉందంటే ఏంటి అర్థం? ఫుల్ బండ, మామూలు కాదు బండ. బండ మీద వేసిన పునాది ఎలా ఉంటుంది? మీరే చెప్పండి బైబిల్ ప్రకారం. ఆ బండ ఏంటంటే రక్షణ అనే కార్యము పెర్ఫెక్ట్గా జరిగి ఉంటే ఆ తర్వాత కట్టబడే విశ్వాస జీవితము, ఆ తర్వాత రమ్యత, ద బ్యూటీ, ద పెర్ఫెక్షన్ ఆఫ్ బ్యూటీ అంటారు. పెర్ఫెక్షన్ ఆఫ్ బ్యూటీ అంటే పరిపూర్ణ సౌందర్యము అంటారు. అప్పుడు వస్తుంది. ఇప్పుడు బేస్మెంటు బాగుండాలి. బండ బాగుందిలే మీకు, దాన్ని ఎవరు పలుకూరుకి పలుకుబడి ఉంది. పలుకూరు రాయి అంటే మద్రాసు, తమిళనాడు, కర్ణాటక అందరూ ఏం చేస్తారు? వచ్చి పలుకూరు రాయిని ఏం చేస్తారండి? ఏం మాట్లాడలేదంటే మీరు? డిమాండ్ ఉందా లేదా? మరి విశ్వాసులు కూడా ఏముండాలి? డిమాండ్ ఉండాలంటే ఏముండాలి? రక్షణ బేసు కరెక్ట్గా ఉండాలి. ఈ రక్షణ బేసు కరెక్ట్గా ఉంటే ఈ పలుకుబడి పాకేస్తుంది. ఎక్కడి నుంచి?
తెస్సలోనికై నుండి సువార్త ఏమైందంట, మారు అకయ దాకా మ్రోగిందంట. ఎక్కడికి? అకయ కాదు, హైదరాబాద్ ఓలాంధ్ర మోగాల. దేనిది చెప్పనంటండి. మోగాలంటే కొన్ని సత్యాలు మనం గ్రహించాలన్నమాట. రైట్, 50వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన. ఒక సహోదరుని బేస్మెంట్ చూద్దాం ఈరోజు. ఏంటది? ఒక సహోదరుని బేస్మెంట్. నా మాటలు అర్థమవుతాయని అందరికీ అర్థమవుతున్నాయా అమ్మా? మీకు అర్థమవుతుందమ్మా? అర్థం అవ్వకపోతే ఆగి ఆ మాట ఏంటో మాకు చెప్పమనండి, చెప్పేస్తా మళ్ళీ, ఏం పర్లేదు. రైట్, 50వ కీర్తన మొదటి నుండి కొన్ని చరణాలు మనం చదువుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో దీవించునుగాక. ఇద్దరు ప్రార్థన చేశారు కాబట్టి మరలా నేను ప్రార్థన చేయట్లేదు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, కీర్తనల గ్రంథం 150 కీర్తనలు ఉన్నాయి. దావీదు కీర్తనలని మామూలుగా టూకీగా పేరు చెప్తారు, కానీ ఎక్కువ శాతం రాసింది దావీదు గారు కాబట్టి ఆ మాట అనటంలో ఇబ్బంది లేదు. 73 కీర్తనలు రాశాడు ఆయన. ఆయన మాత్రమే కాదు, ఇంకా చాలామంది కీర్తనలు రాశారు. వారిలో కోరహు కుమారులు రాశారు 10 కీర్తనలు. ఆసాపు రాశాడు 12 కీర్తనలు. ఏమాను రాశాడు, ఎదుగుతును రాశాడు, అలాగే సొలొమోను రాశాడు, మోషే రాశాడు. ఇలాగున చాలామంది రాశారు. అందరి పేర్లు మరి వివరించబడలేదు. కొన్ని కీర్తనలు ఎవరు రాశారో సందిగ్ధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తన ఆసాపు రాశాడు అన్నమాట. ఎవరు రాశారు? ఆసాపు కీర్తన. మన సబ్జెక్టులో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఆసాపు. ఒకసారి అందరండి, ఆ షాపు కాదు, ఆసాపు. ఆసాపు. ఈ ఆసాపు గారు ఎవరి కాలంలో అంటే దావీదు కాలంలో. ఎవరి కాలంలో? దావీదు అంటే అందరూ తెలుసు కదా. ఎవరమ్మా దావీదు? దావీదు ఎవరు? ఇదేంటనా? ఇశ్రాయేల్ రాజులు చాలా మంది ఉన్నారు కదా. దావీదు ఎవరు? రైట్, ఎవరు చెప్పారు అది? యెషై కుమారుడు అని చెప్పింది ఎవరు? థ్యాంక్ యూ బ్రదర్. దావీదు ఎవరు? ఏం మాట్లాడట్లేదు మీరు. యెషై తెలియదమ్మా? యెషై సరే. రూతు బోయజుకి ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరేంటి? ఓబేద్. రైట్. ఆయన కొడుకు పేరేంటి? యెషై. యెషై కుమారుడు ఎవరు? దావీదు. రైట్, అది తెలియాలా. అది చిగురు అని చెప్పాడు. బైబిల్లో దావీదుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకని దావీదు ఎవరు అని అడిగాను. దావీదు ఎవరు అంటే మీరు కరెక్ట్గా చెప్పాలని అంటే యేసుక్రీస్తుకి ముంగుర్తైన చిగురు అనాలి. లేకపోతే యెషై మొద్దు నుండి ఏం పుట్టింది అన్నాడు? చిగురు పుట్టింది అన్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో సువార్తలన్నింటిలో యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పున్నాడంటే, యేసు ప్రభుని ఏమని పిలిచారంటే దావీదు కుమారుడా అని ఏం చేశారు? పిలిచారనమాట. పిలువబడ్డాడు ఆయన.
దావీదు వంశములో నుండి వచ్చినవాడు అని మనం గుర్తించాలన్నమాట. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుచేత దావీదు అనే మాట పాత నిబంధనలో ఎక్కువ సార్లు ఆ పేరు రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇంకో విషయం చెప్పమంటారా? రేపు 1000 ఏళ్ల కాలంలో ఎవరి సింహాసనం మీద కూర్చుంటాడు యేసు ప్రభు? దావీదు సింహాసనం మీద యెరూషలేమును కేంద్రంగా చేసుకొని రేపు 1000 ఏండ్లు దేవుడు ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాడు? ఏలవేస్తున్నాడు. కాబట్టి దావీదు ఎవరు అంటే చిగురు అనమాట. యెషయా అనే మాటకి చాలా మనం ఎక్కువగా విలువ ఇచ్చి ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి చెప్పేటప్పుడు ద జీనియాలజీ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, ద జీనియాలజీ రిపోర్ట్ చెప్పేటప్పుడు ద పర్సన్ హూ ద డేవిడ్ విల్ ఎగ్జాల్టెడ్, ఆయన యొక్క పేరు బాగా ఏం చేశాడు? దేవుడు హెచ్చించి రాశాడు అన్నమాట. అది చాలా విశేషమైన మాట అన్నమాట. మీరు మత్తయి సువార్త 1:1 చదవండి, ఏమని రాశాడు? మత్తయి సువార్త 1:1 అబ్రహాముతో ప్రారంభించాడు కదా. అదేంటండి? ఎవరి కొడుకట? అబ్రాము కుమారుడగు. అబ్రాము కుమారుడు దావీదు ఎందుకు? అబ్రాము కొడుకు ఇస్సాకు. ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబు కొడుకులు ఎంత? యాకోబు. మరి యాకోబు సంతానం ఎంతమంది? 12 అంటే తప్పు, అబద్ధం. యాకోబు సంతానం 13 మంది. 12 మంది కొడుకులు, మరి ఇది కూతురు లేదా దేనా? కాబట్టి సంతానం అన్నప్పుడు ఏం చెప్పాలి మీరు? 13 మంది అన్నమాట. ఎవరికి? యాకోబుకి. కొడుకులు గోత్రకర్తలుగా ఉన్నారు కాబట్టి 12 మందికి 12 గోత్రాల పేర్లు పెట్టాడు. కానీ 12 మందికి తండ్రి ఒకడే, కానీ తల్లి ఒక ఆమె కాదు. ఎంతమంది? ఇద్దరు కాదమ్మ, నలుగురు. బిల్హాకి 2 పుట్టారు, జిల్ఫాకి 2 పుట్టారు, రాహేల్కి 2 పుట్టారు, లేయాకి 7 పుట్టారు. 6 కొడుకులు, ఒక కూతురు పుట్టింది అన్నమాట. వారి పేర్ల మీద రాయబడి. సరే, అది వేరే అంశం, వదిలేసేయండి. అంటే ఇప్పుడు ఆసాపు గురించి చెప్పేటప్పుడు లేయమ్మని కూడా చెప్పాలి, కానీ నేను అది దాటిపోయా. ఎందుకనంటే మనకి ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ మన సబ్జెక్ట్ అవ్వదన్నమాట. ఎందుకు చెప్పాలంటే ఆసాపు లేవి వంశస్థుడు. లేవి ఎవరి కుమారుడు? లేయా కుమారుడు, అంతే. కాబట్టి లేయా అని చెప్పాలి. లేయా ద్వేషించబడినదా లేకపోతే అభిమానించబడిందా యాకోబు చేత? ద్వేషించబడిన ఆమె కడుపులో పుట్టినటువంటి కుమారుల్లో 2 ముఖ్యులు. ఒక ఆయన యోధా, 2 ఆయన లేవి. యోధా ఎందుకు ముఖ్యుడంటే యోధా కడుపులో నుంచి అందరు రాజులు వచ్చారు. లేవి ఎందుకు ముఖ్యుడంటే లేవి కడుపు నుంచి యాజకులు, ప్రధాన యాజకులు వచ్చారు. కాబట్టి హై ప్రీస్ట్స్ అండ్ ద కింగ్స్ వాళ్ళిద్దరే చాలా ప్రాముఖ్యమైన వారు ఇశ్రాయేలులకి. కాబట్టి యాజకులు లేయ గర్భంలో వచ్చారు, రాజులు లేయ గర్భంలో వచ్చారు. కాబట్టి లేయాను యాకోబు ద్వేషించడేమో కానీ లేయాను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు. అదొక మంచి ప్రసంగం. కాబట్టి నేను ద్వేషింపబడుతున్నాను, నేను సరిగ్గా చూడట్లేదు. మా మామగారు చీపురు బొల్లాగా చూశారు, మా అత్తగారు అయితే కరేపాకు ఆకులాగా చూస్తుంది నన్ను. మా ఆయనకి ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోతుంది, నా కొడుకులు కూడా నా మాట వింటలేదు, కూతురు ఎప్పుడో ఎదురు తిరిగింది, ఇక నాకెవరున్నారు అనుకుంటున్నావేమో. నువ్వు అందరి చేత ద్వేషించబడిన దేవుని పక్షంగా నువ్వు ఉంటే చాలు, దేవుడు నీ పక్షంగా ఉంటే చాలు, నువ్వు బలమైన శక్తిగా మారుతావు. ఆమె నాన్నలు ఇప్పుడు అందరూ బలమైన శక్తిగా ఉంటావు. ఎవరుంటే చాలు? దేవుడుంటే చాలు. నువ్వు ఎన్నిక లేని వారుగా భూలోకం ఎంచుతుందేమో కానీ దేవుడు నిన్ను ఎన్నిక లేని దానిగా, ఎన్నిక లేని వానిగా దేవుడు ఎన్నడూ ఎంచడు. నీవు దేవుని కొరకు జీవిస్తే
ఆ అంశాన్ని కొద్దిగా జ్ఞాపకం చేయాలి, కానీ నేను ముందుకు వెళ్తున్నాను. ఆసాపు ఎవరు చెప్పండి? ఆసాపు ఎవరి కాలంలో ఉన్నాడని విన్నాం? దావీదు కాలంలో ఉన్నాం. దావీదు ఎవరు? యేసుక్రీస్తుకి ముంగుర్తైన యెషయి మొద్దు నుండి వచ్చే చిగురులో కూడా ఆయన పోలికలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే చిగురంటే అందులో అనుమానం లేదు, కానీ ఆ పోలికలో మనకు కనబడతాడు. ఎందుకంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాశాడు మత్తయి కాబట్టి. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది ఒకళ్ళిద్దరు కళ్ళు మోతున్నారు, వాళ్ళ కొరకేనమ్మా, మీకు అందరి కొరకు కాదు. అప్పుడప్పుడు ఇలా కానీ ఎందుకు కొట్టారో అనుకోకండి. కళ్ళు మూసేవాళ్ళు కూడా మంచివాళ్ళే, వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు, కాకపోతే అలిసిపోయారు అంతే. ఎప్పుడు నిద్ర వస్తుంది అంటే నా ప్రసంగం అర్థం కానప్పుడు నిద్ర వస్తుంది. రెండోది ఏంటంటే నా ప్రసంగం మొత్తం ముందే తెలిసినా సరే నిద్ర వస్తుంది. కాబట్టి నేనేమనుకుంటానంటే నిద్రపోయేవాళ్ళు నా ప్రసంగం మొత్తం వాళ్ళకి ముందే తెలుసు అనుకుంటాను. కాబట్టి నేను హాయిగా వాక్యం చెప్పుకుంటాను నిద్రపోయినా సరే. మీకు అర్థమవుతుందా విషయం? సరే, ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఆసాపు అని ఆయన ఎలా ఎదిగాడో, ఆయన బేస్మెంట్ ఏంటో మనం చూడాలి. అది చాలా ప్రాముఖ్యం. విశ్వాసికి బేస్మెంట్ అంటే పునాది అనేది చాలా ప్రాముఖ్యం. సంఘానికి కూడా పునాది చాలా ప్రాముఖ్యం. విశ్వాసి పునాది బాగుంటే ఆ విశ్వాసులు కూడుకున్న సంఘ పునాది కూడా ఎలా ఉంటుంది? ఎందుకంటే సంఘం అంటే వేరే ఒకటేం కాదు, విశ్వాసుల సమూహమే కదా. కాబట్టి ఒక విశ్వాసి పునాది బాగుండాలి, అప్పుడే సంఘం యొక్క పునాది బాగుంటుంది. సంఘము పునాది బాగుంటే వానలు వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దానికి ఏమీ కాలేదు. కారణం ఏంటంటే దాని పాటు గొప్పది, దాని పునాది గొప్పది అవుతుంది అన్నమాట. ఆ సంఘం రేపు దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంగా ఉంటుంది, ఆగిపోయే సంఘంగా ఉండదు, చీల్చబడే సంఘంగా ఉండదు, ఎత్తబడే సంఘంగా ఉంటుంది. ద గ్రేట్ ర్యాప్చర్ ఈజ్ గోయింగ్ టు బి అక్కర్. ఎప్పుడు? రేపు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం మనందరం. సరే, మంచిది. కాబట్టి ఈ వ్యక్తి పునాది ఎలా ఉందో మన పునాది కూడా అలాగే ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. ఆసాపు పునాది ఎలా ఉంది? మొదటిగా ఆసాపు అంటే అర్థం సమకూర్చుట అని అర్థం. ఏంటి చెప్పండి? గ్యాదరర్ అని అర్థం అన్నమాట. ఆ సమకూర్చుట అనే మాట అంశాన్ని గురించి వీరైతే ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం మనం ధ్యానం చేద్దాం. ఈయన ఎదుగుదల మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా ఎదుగుదల చూద్దాం. ఆసాపు ఎవరు? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. 15:7. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15:7. దినవృత్తాంతాల మొదటి గ్రంథం అయ్యా 15:2. 15 రైట్, అది కావాలి. మందసమును ఎత్తుటకును నిత్యము సేవ చేయుటకు యెహోవా లేవీలను. లేవి అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకమైన వాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. దాన్ని నేను చెప్పాలంటే మళ్ళా 32వ అధ్యాయం నిర్గమాకాండానికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తే మరి అవదు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో లేవి ప్రత్యేకించబడ్డాడు కదా. కాబట్టి లేవి అంటే అర్థం ఏంటండి? కాబట్టి దేవుని పని ఎవరు చేయాలి? చెప్పాలి. ప్రత్యేకమైన వారు మాత్రమే చేయాలి, అంతే. రైట్. ఇప్పుడు అక్కడి నుంచి మనం ముందుకెళ్ళిపోదాం. లేవీయులను ఏర్పరచుకొనెను, ఎత్తకూడదని. ఇప్పుడు 17వ వచనంకి వెళ్ళాయా? అక్కడే 17వ వచనం. కావున లేవీయులు హేమాను బెరక్యా కుమారుడైన ఆసాపు. లేవీయుల బంధువుల్లోనే కదయ్యా బెరక్యా కుమారుడు ఉన్నది. కాబట్టి లేవీయుల బంధువులో బెరక్యా కుమారుడైన ఆసాపు. లేవీయులు ఎవరు?
అనుదిన పరిచర్య కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు, ప్రత్యేకించబడిన వారు. కాబట్టి ప్రత్యేకించబడిన వారిలో లేవీలు ఉన్నారు. లేవి సంతానములు ఎవరున్నారు? ఇప్పుడు ఆసాప్ ఉన్నాడు. సో ఇప్పుడు నాకెలా చూడండి, ఆసాప్ హీజ్ వన్ అమాంగ్ హీజ్ బ్రదర్ అన్ లేవి, అంటే సహోదరులలో ఒకడయ్యాడు అన్నమాట. సహోదరులలో ఒకడు. ఇందాక మళ్ళీ మొదటికి వస్తున్న పునాది సత్యాలు ఇవి. రక్షింపబడిన వాడు సంఘములో చేర్చబడిన వాడు ఏమవుతాడంటే సహోదరులలో ఒకడవుతాడు. విన్నారా మీరు? రక్షింపబడిన సోదరి సంఘంలో చేర్చబడితే సహోదరీలలో ఒకటవుతుంది. సహోదరులు అంటే ఒకటే, పురుషులు స్త్రీలు ఉన్నారు అందులో, కానీ మనం సహోదరీలు అంటున్నాం. అది తప్పే. అసలు సహోదరులు అంటే ఉదరము, ఉదరము అంటే ఒకే కడుపులో నుంచి వచ్చారు అని అర్థం. ఒకే కడుపులో నుంచి పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారు కదా. మా అమ్మకి మేము 6 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు. ఒకే గర్భంలో నుంచి 3 మగవాళ్ళు వచ్చారు, 3 ఆడవాళ్ళు వచ్చారు. 6 కలిపి ఏమంటారంటే సహోదరులు అంటారు. అంటే ఉదరములో నుండి పుట్టిన వారు అని అర్థం. ఒకే కడుపులో నుంచి జన్మించిన వారని అర్థం. ఇది అర్థం కాక బయట కొంతమంది ఉన్నారు కదా, బయట సంఘస్థులు కొంతమంది, మీరు బ్రదర్ అన్ సహవాసం అంట కదా, అంటే పురుషులే తప్ప ఆడవాళ్ళు ఉండరా మీ సంఘంలో అందండి ఒక ఆవిడి. ఎందుకంటే బ్రదర్ అంటే సహోదరులు అనుకొని, సహోదరులు అంటే అర్థం ఏమనుకుంటుంది ఆవిడ? పురుషులే అనుకుంటుంది తప్ప స్త్రీలు అనుకోవట్లేదు అన్నమాట. ఆ డియర్ సిస్టర్, చాలా సంఘాల్లో ఈ గలిబిలు ఉంది. బైబిల్ అవగాహన కాకుండా పైన చూడటం ద్వారా కొన్ని లోపాలు కొన్నిట్లో మనం గమనిస్తూ ఉన్నాం. సహోదరులు అనే మాట క్రొత్త నిబంధనలో ప్రతి సంఘానికి వ్రాస్తూ దేవుడు వాడిన మాట. మీరందరూ ఎవరని చెప్పాడు? సహోదరు. మీరు కలుసుకున్నప్పుడు ఏం పెట్టమన్నాడు? వందనములు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అది మన భాష కాదు, అది భక్సింగ్ గారి భాష. మరణాథ మన భాష కాదు, బైబిల్లో ఉన్నదే. కాకపోతే అది ఎవరు పెట్టుకున్నారు? అది ఎవరు? మీకు అది లేనోళ్ళు ఉండరా? ఇది అనగానే మీకు అర్థమైపోయాలి బైబిల్ మిషన్ వాళ్ళు పెట్టుకున్నారన్నమాట. పైకి ఆపేశారు కదయ్యా, పైకి ఆపేయాలి. ఎందుకంటే ఇది మనలో మనం మాట్లాడుకునే సంఘ సత్యాలు, సంఘ పునాదులు అన్నమాట. మరణాత అని కొంతమంది అంటారు, జెండా అంటారు కొంతమంది అంటారు, ప్రైజ్ లార్డ్ అని. ప్రైజ్ లార్డ్ అంటే మాట తప్పేం కాదు, దేవుని స్తుతించమని అర్థం. దేవుని ఇప్పుడు ప్రైజ్ లార్డ్ అని మిమ్మల్ని అన్నా, మీరేమన్నారు నన్ను మళ్ళీ ప్రైజ్ లార్డ్ అంటే నేనేమనంటే దేవుని స్తుతించమంటే మళ్ళీ నువ్వేమన్నావు? నువ్వే స్తుతించ అన్నట్టు ఉంది. కాబట్టి అది మనం వాడాం. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించమని. హల్లెలూయా అంటే మీరేమనాలి? మళ్ళీ హల్లెలూయా అంటే నువ్వే స్తుతించరా, మేము ఖాళీగా లేవని అర్థం నన్ను. కాబట్టి అసందర్భంగా వాడడం పదాలు బైబిల్లో అయినా అసందర్భమైన పదాలు మనం ఉపయోగించం. ఎందుకంటే అది అసందర్భమైన వాటిని ఎంకరేజ్ చేసేవాడు కాదు దేవుడు. పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట దేవునికి. అంటే ఎలా అన్నాడంటే దాని మాట చిత్రమైన వెండి పళ్ళెములో బంగారు పళ్ళ వంటిది అన్నాడు. సమయోచితంగా పలికే మాట రాశాడు కదా బైబిల్లో. అది అంత అందంగా ఉండాలి తప్ప అసందర్భంగా వాడితే గేలిగా ఉంటుంది అన్నమాట. నేను అన్నం తాగి నీళ్లు తిన్నానంటే నవ్వుతారు లేదా మీరు నన్ను చూసి? చెప్పరేంటండి? నేను చెప్పిన మాట అర్థమైందమ్మా? మత్తులో పోయిందా? ఏమని చెప్పాను? నేను అన్నం తాగి నీళ్లు తిన్నానంటే మీరు కొంచెం తేడాగా చూస్తారు నన్ను. ఎందుకంటే ఈ వైజాగ్ నుంచి వచ్చాడా, లేకపోతే ఏదైనా తప్పిపోయి వచ్చి అన్నోళ్ళు వెళ్ళి గబ్బుకొని బనగానపల్లి రైల్వే స్టేషన్లు పట్టుకొని హఠాత్తుగా మనల్ని తీసుకొచ్చాడా అనిపిస్తుంది మీకు. డేవిడ్ రాజు అన్న హఠాత్తుగా పట్టుకొచ్చాడా నన్ను అనిపిస్తుంది మీకు. కానీ అలా అనకూడదు. ఎందుకంటే అదేంటనమాట, మ్యాచింగ్ వర్డ్ కాదు, తర్వాత అర్ధసహితమైనది కూడా కాదు. కాబట్టి అది హేళన కలిగించింది, నవ్వు కలిగిస్తుంది. కాబట్టి దేవుని భాష హేళన నవ్వును కలిగించదు, అసందర్భంగా ఉండదు. ప్రతి మాట మహిమకరంగా ఉంటుంది, ప్రతి మాట అర్ధసహితంగా ఉంటుంది, ప్రతి మాట సమయోచితంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? చిత్రమైన వెండి పళ్ళెములో బంగారు పండ్ల వంటిది.
రిమైండ్ ఇట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ హౌ గ్రేషియస్ ఎట్ ద సేమ్ టైమ్ హౌ మ్యాగ్నిఫైడ్ హిజ్ వర్డ్. కాబట్టి దాన్ని అసందర్భంగా వాడకూడదు, దాన్ని ఎకిలిగా కూడా వాడకూడదు. దేవుని వాక్యాన్ని వాడకూడదు. రైట్. ఇప్పుడు అతడు లేవీయులలో ఒకడు, అంటే వన్ అమాంగ్ హిజ్ బ్రదర్ అంటే సహోదరుల్లో ఒకడు. ఫస్ట్ నమ్ముకున్నవాడు ఎక్కడికి వస్తాడు? సహోదరుల్లో ఒకడు అవుతాడు. ఇప్పుడు రక్షింపబడ్డారా అనే మాటని ఇప్పుడు నేను ఎలా అడగొచ్చు? మళ్ళీ సహోదరులలో ఒకరుగా చేయబడ్డారా అంటే అర్థం ఏంటి? రైట్, మీకు అర్థం అవుతుంది, చాలా సంతోషం. అది కూడా దానికి సంబంధించిన మాటే. ఒకడు రక్షించబడకపోతే వచ్చి కూర్చుంటాడు తప్ప అతడు సహోదరులో ఒకడు ఎన్నటికీ కాలేడు. అలాంటి వారిని మా స్థానిక సంఘాల్లో కంజరి కూడా కొట్టనివ్వము. ఎవరిని? రక్షించబడకుండా సహోదరులు ఒకడు కాకుండా ఎంత పాటగాడైనా ఎంత వేటగాడైనా మనకు అవసరం లేదు. సహోదరులలో ఒకడు, లేవీయులలో ఒకడు అన్నాడు. 6వ అధ్యాయం 39వ వచనం చదవయ్యా, కొంచెం వెనక్కొచ్చి 6:39. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరెక్యా కుమారుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకెళ్ళ చూడండి ఒకసారి. మంచి పాట పాడేవాళ్ళు, మంచి వాయిద్యాలు వాయించేవాళ్ళు మనకున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు అది కూడా వస్తుంది. ఎందుకంటే ఆసాపు ఈ బ్రదర్ అన్నే. ఏ బ్రదర్ అన్నే? ప్రభువుని స్తుతించే విచారణ కలిగిన వాడే. ఇప్పుడు నాకెళ్ళి చూడండి, 12 మంది వరుసగా నుంచుంటారంట. ఆ రోజుల్లో మైకులు లేవు కదండి. ఇప్పుడు నేను బాగా పెట్టుండి వాళ్ళ పాపం ఎంత ఇబ్బంది పెట్టాను అన్నయ్య గారిని. ఆ రోజుల్లో ఈ పెట్టుండి లేదు, పెట్టమనకుండా ఈ మధ్య ఉన్నారంటే ఎలా 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 అంటున్నాను అనమాట. ఎలాంటి అర్థం ఏంటి? బాగా పెంచమని అర్థం. ఆ రోజుల్లో ఎక్కడున్నాయమ్మా? కాబట్టి హెచ్చు స్వరాలతో పలికేవారట. ఎలా పలికేవారు? హెచ్చు స్వరాలు. 12 మంది వరుసగా నుంచుంటే మరలా వాళ్ళు ముందు వాళ్ళకంటే కొంచెం సైజులో చిన్నవాళ్ళు 8 మంది నుంచోవాలా. వాళ్ళకంటే ముందు 3 నుంచోవాలా. వారికంటే ముందు 1 నుంచోవాలా. ఇది ఆ కోరస్ టీం అన్నమాట. ఏ రోజుల్లోది? ఆ రాజుల కాలంలో మందసం ఎదుట జరిగే ఆలాపన. వీళ్ళందరూ ఎలా పాడాలి? హెచ్చు స్వరాలతో పాడాలి. హెచ్చు స్వరంతో పాడాలి. పాడండి, మోషే కీర్తన పాడండి అన్నారు అనుకోండి. యెహోవా నా బలమా అని అంటున్నారు అనుకో, అందరూ 12, 8, 20, 3, 23, 1, 24 మంది గట్టిగా పాడుతుంటే భలేగా ఉంటుంది. దాన్ని పాట అనరు, కీర్తన అంటారు. పాట వేరు, కీర్తన వేరు. ఆసాపు కీర్తనలు రచించాడు, శ్లోకాలు రచించాడు, కానీ పాటలు రాయలేదు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏం పాడుతున్నారు? పాటలు పాడుతున్నారు కానీ కీర్తనలు పాటలే. అసలు దేవుని గురించిన శ్లోకాలు పాటలే. కీర్తన అంటే ఏంటి? పాట అంటే ఏంటన్నా? పాట అంటే ఎలా ఉంటుందో చెప్తా నేను. మంచిదేలే, పాడుకోవద్దు అంటలేదు. మళ్ళీ నేను విమర్శించాలనుకోకండి, నన్ను అర్థం చేసుకోండి. ఒక ఆయన ఇలా కట్టి పాడుతున్నాడు, ఏమని? నన్ను చుట్టుముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలలో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకొంటివే, భయపడకంటివే, మిక్కుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే అని పాడాడు. అది పాట. దాన్ని ఏమంటారు? పాట. లోకం అనే సముద్రంలో ఉన్నానయ్యా, నా వాడ అటు ఇటు కొట్టుకులు ఆడుతుందయ్యా, మునిగిపోతుందయ్యా, అద్దరికి చేర్చేవయ్యా, జైల్లో ఉన్నానయ్యా, నన్ను కొట్టారయ్యా, నీ కృప చూపించావయ్యా. ఇవన్నీ వాళ్ళ సొంత అనుభవాలు అన్నమాట. ఏంటవి?
నా సొంత జనులు నిందలు మోపారయ్యా, అయినా నువ్వు సహాయం చేసేవయ్యా. అది ఆయన అనుభవం. నా సొంత జనులు నన్ను నిందించలేదు, అది నాకు చెందదు. అర్థమైందా? పాట అనేది అది అందరికీ చెందింది కాదు. కీర్తన అంటే ఏంటి? ఇది అందరూ ప్రభువుని హెచ్చించడం. ఇప్పుడు కీర్తన శ్లోకం ఎలా ఉంటుందో చూడండి. ఇందాక చెప్పు కదా, యెహోవా నా బలమా, అది కూడా. తర్వాత మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యాన్ని. ఇది ఎవరి గురించి కీర్తిస్తున్నాం మనం? కీర్తించుట అంటే ప్రభువుని హెచ్చించే పని అన్నమాట. దీన్ని ఏమంటారు? ప్రభువుని హెచ్చించే పని. ఒక విశ్వాసి ఎప్పుడు గళమెత్తిన కీర్తించి, స్తుతించి, మహిమపరిచి, హెచ్చించి, వందించి ఆయన నామాన్ని ప్రచురించే పని చెయ్యాలి. ఇప్పుడు నేను వీధిలో నన్ను చుట్టుముట్టిన బాధలు అంటే, పాపం ఎంత బాధలో ఉన్నాడో సహాయం చేయడరా అనొత్తారు నా దగ్గరికి. అలా కాకుండా మహాగణుడంట, మహోన్నతుడంట, రక్షకుడంట, పూజనీయుడంట, దేవుడంట, నిజమైన వాడట అని ప్రకటిస్తూ ఉంటే అప్పుడు ఆలకిస్తారు, ఇదేదో మనకు చెందిందని. ఆవిడ బయట పబ్లిక్లో పాటలు పాడటం వల్ల ఉపయోగం ఏమీ లేదన్నమాట. మీకు అర్థమైనా అంతే. ఇక అంతకంటే చెప్పాలంటే మీరు నన్ను ప్రత్యేకంగా సంప్రదిస్తే చెప్తానన్నమాట. పాట వేరు, కీర్తన వేరు, శ్లోకము వేరు. ప్రభువుని ఘనపరచడం చేసే పని. ఇప్పుడు ఒక ఆయన ఆ టీంలో ఒక ముఖ్యమైన మెంబర్ ఉంటే ఆ మెంబర్కి కుడి పక్కనుండే ఆధిక్యత ఎవరికి వచ్చింది? ఆసాపుకి వచ్చిందని చదువుకున్నాం. ఒక సహోదరుడు కొంచెం స్టెప్ ఎదిగి పాడే వాళ్ళకి ఎక్కడికి వచ్చి నుంచున్నాడు? ఇప్పుడు కుడి వైపు. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? ఆఖరిలో మిగిలిన వాళ్ళు చెప్పారా? ఫస్ట్లో ఉన్న వాళ్ళు చెప్పారా? అంతే, సెంటర్లో బొమ్మలు అయిపోతున్నారు అక్కడ. ఫస్ట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? 120 మంది. తర్వాత కొంతమంది వెళ్ళిపోయి 70 మంది. తర్వాత కొంతమంది వెళ్ళిపోయి 12 మంది. ఆ తర్వాత ఒకడు వెళ్ళిపోయి కలిసినోడు సర్వత సంగతి. అంటే ఇది డిక్రీజింగ్ మ్యానర్ అన్నమాట. అందులో నాకెలా చూడండి, పస్కాను సిద్ధపరిచినప్పుడు బేతనే తర్వాత ఒక ఇంట్లో మనుషుడు నీలకొండ తీసుకెళ్తాడు, పస్కాను సిద్ధపరచమని దేవుడు చెప్పినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అంట ఎడం పక్కన ఇస్కరియోతు కూర్చున్నాడు, కుడి పక్కన యోహాను కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఇస్కరియోతు పక్కనే ఉన్నాడు, ఆయనకి కుడి పక్కనే ఉన్నారు. ఎప్పుడు యోహాను ప్లేస్ ఎక్కడ ఉంటుందో తెలుసా? యేసు రొమ్మును ఆనుకొని ఉంటాడు అనమాట. ఎవరు? యోహాను. అంటే దాని అర్థం ఏంటంటే హీఈస్ ద విఐపి అంటాం, చూసారా మనం? మీరు చదువుకునేటప్పుడు ప్రశ్నల మీద విఐపి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రాస్తారు కదా, అలాగా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రభు పేతురు కూడా ఏమైనా అడగాలంటే యోహాను చూసి సైగ చేస్తాడంటే ఇలాగ అడుగు అడుగు, ఆయన అడుగు అడుగు అంటాడంట. ఎవరు? పేతురు కూడా. పేతురు పెద్దోడు అయినా సరే సైగ చేసేటప్పుడు ప్రభువా అని అంటాడంట. చెప్పు యోహాను, పేతురు గోకితే నువ్వు మాట్లాడుతున్నావు తెలుసు అని తెలుసు ఆయనకి. అయినా సరే ఆయన ప్రేమతోనే మాట్లాడతాడు అనమాట. అంటే ముఖ్యమైన వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? హీఈస్ ఇన్ రైట్ సైడ్. ఇప్పుడు కీర్తించే వాళ్ళు రైట్ సైడ్ అంటే కుడి ప్రక్కన అన్నాడయా లేదా? అంటే ఇతను ముఖ్యమైన వాడుగా మారుతున్నాడు. సహోదరుల్లో ఒకడు ఇప్పుడు ఎలా మారుతున్నాడు? ముఖ్యమైన వాడుగా మారాడు. 15-19 చదువయ్యా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15-19కి రండి. 15-19. పాఠకులైన హేమానును ఆసాపును. ఇప్పుడు పాఠకుడు అయ్యాడండి. ఏమన్నాడు? సహోదరుడు ఏమయ్యాడు? చెప్పరేంటండి? హేమానును ఆసాపును. పాఠకుడు అని అంటే చాలా అర్థాలు ఉన్నాయి తెలుసా మీకు? చదివేవాడు, రాసేవాడు, పాడేవాడు. మోషేను పాఠకుడు అంటాడు. ఎందుకంటారు తెలుసా? మోషేను పాఠకుడు ఎందుకంటారు తెలుసా? మోషే రాశాడు, పాడాడు, నేర్పించాడు. అలాంటి వారిని ఏమంటారన్నమాట? పాఠకుడు అనాలి. 3 గుణాలు ఉంటే దాన్ని పాఠకుడు అంటారు. సరే,
పాఠకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడింది. ఏ తాళాలట చెప్పండి? అంటే 5 రకాల లోహాలతో కలిపి ఇదివరకు ఇలా తాళాలు ఉండేవి. ఇలా పెద్దగా ఉంటాయి అన్నమాట అమ్మా. నాకెలా చూడండి, ఇలా అంటుంటారు, ఇలా అంటుంటారు, గళ్ళు అంటుంటాయి అన్నమాట. మరి పంచలోహాల తాళం అన్నాడు కదా, అది నియమించబడంటే అయ్యగారికి తాళం తెలుసు అనమాట. ఏ తాళం? పాటకే తాళం ఉంటుంది, రాగం ఉంటుంది, తాళం ఉంటుంది. అమ్మా చెప్పండి, తాళం అంటే తాళం చేయ కాదు. తాళం అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఇలా మ్యూజిక్ కొడతా ఉంటే యెహోవా నా బలమా కలుగుతుంది దానికి. అలా కాకుండా యెహోవా నా బలం, ఇది కూడా కలుగుతుంది కదా. ఇప్పుడు అనుకుంటా యెహోవా అంటుంటే కలవదేక. ఎందుకని? ఇది వేరైపోయింది. తాళం ఏమైపోయింది? వేరైపోయింది. ఒకసారి ఇక్కడ పాడేవాళ్ళు మీరు కాదండి, ఒకసారి తాళం పట్టుకెళ్ళిపోతుంటారు. ఎవరు? పాడేవాళ్ళు. కీబోర్డ్ వేసి ఆయనకి ఇలా చూస్తుంటాడు. ఇక తబలా ఆయనేమో మళ్ళీ మళ్ళీ డుమ్ డుమ్ అంటుంటాడు. మళ్ళీ అవి ఎన్ని బాధలు వాళ్ళకి, అది నాకు తెలుసు. వాళ్ళ బాధలు వాళ్ళ ముఖాల్లో కనపడుతుంటాయి అన్నమాట. అంటే వాళ్ళకి ఏమి లేదు, చెప్పరేంటండి, తాళం లేదు కానీ నేను పాడతా అంటారు. ఏం లేదు. ఇప్పుడు ఆసాపు తాళం లేకుండా నేను పాడతానన్నాడా, తాళం ఉండి పాడతానన్నాడా? అది సంగతి. అంటే ఆసాపు పాడుతుంటే ఆహా రమ్యంగా ఉంటుంది అన్నమాట. ఆసాపు కీర్తిస్తుంటే, ఆసాపు గణపరుస్తుంటే, ఆసాపు హెచ్చిస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది అన్నమాట? రమ్యంగా ఉంటుంది అన్నమాట. అంచేత ఇప్పుడు ఏం అప్పగిచ్చారు ఆయనకి? జింగ్ జింగ్ అనే పంచలోహాల తాళాలు అప్పగించారంటే ఎవరికి? ఆసా. రైట్. ఎదుగుతున్నాడా లేదా? సహోదరుడు ఎక్కడికి వచ్చాడు? ముఖ్యుడయ్యాడు. కుడి పక్కన వచ్చాడు కదా, ముఖ్యుడయ్యాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? పాఠకుడయ్యాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? పంచలోహాల తాళాలు. వెరీ గుడ్. అలాగే మీరు చెప్తుంటే నేను ముందుకెళ్ళిపోతుంటాను. 16:4 చదివయ్యారు. దినవృత్తాంతాలు మరి కదా 16:4. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను అమ్మమేనండి. ఇప్పుడు ఆయన మందసం ఎదుట అన్నాడు. మందసం అంటే దేవుడు అని అర్థం. దాన్ని నేను ఇప్పుడు వివరించలేను. మందసం అంటే ఎవరు? దేవుడు ఎదుట అని అర్థం. దేవుని ఎదుట ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను చదువయ్యా ప్రసిద్ధి. ఇదే మనం చేయాల్సింది. సాయంత్రం సువార్తకుడిలో ఎవరి గురించి హెచ్చించి చెప్పాలి? చెప్పండి. చాలామంది అంటారు, నేను ప్రార్థన చేస్తే ఆయనకి కాళ్ళు వచ్చినాయి, సుబ్బారావు ఉన్నాడా అంటే సుబ్బారావు లేచి నుంచుంటాడు. చూడండి ఎంత బాగుందో. నేను ప్రార్థన చేస్తే కణితి పోయింది, రండి స్టేజ్ మీద రండి సాక్ష్యాలు చెప్పండి అంటే, ఒకసారి మా అయ్యగారు నేను ఎంతో బాధపడుతుంటే వచ్చి ప్రార్థన చేస్తే నాకు కడుపులో ఉన్న కణితి మాయమైపోయింది అని అంటాడు. అంటే ప్రజల ముందు ఎవరిని ఇచ్చేస్తున్నారు? అది సరైన సేవ కాదు. పొరపాటున అడిగి వెళ్ళకండి. పిలిచినా వెళ్ళకండి. డబ్బులు ఇస్తానన్నా వెళ్ళకండి. బియ్యం ఇస్తానన్నా వెళ్ళకండి. నూనె పోతానన్నా వెళ్ళకండి. గోధుమలు ఇస్తానన్నా వెళ్ళకండి. దుప్పట్లు ఇస్తానన్నా వెళ్ళకండి. డబ్బులు ఇస్తామన్నా వెళ్ళకండి. పలావ్ ప్యాకెట్లు రాజకీయ నాయకులాగానే ఆటోల్లో ప్రతి సేవకుడికి, అయ్యా ఈ ఏరియాలో సేవకుడు, నంద్యాల పరిసర ప్రాంత సేవకులు పిలవండి, వచ్చేసి కూర్చుంటారు. పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్, ట్రెజరర్ ఉంటారు. వాళ్ళకి అందరూ వచ్చి కూర్చుంటారు. ఆ 100 మందికి నీకు 5,000, నీకు 5,000, నీకు 5,000, నీకు 5,000. మీ పని ఏంటంటే మీ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆటోలో వేసుకొని తీసుకురండి. నో, అది వాక్యానుసారమైనది కాదు. యెహోవాను ప్రసిద్ధి చేయాలి, ఆయన నామాన్ని గణపరచాలి, హెచ్చించాలి, కీర్తించాలి. అక్కడ చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా తలుచుకోండి. తర్వాత చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రము చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.
ఆరిలో ఆసాపు ఎవరంటమ్మా? ఇప్పుడు ఒక సామాన్యుడు ఏమయ్యాడు? ఎలా ఎదుగుతున్నాడు చూసారా? పునాది ఎలా ఉంది మా అయ్యగారిది? అమ్మా ఎలా ఉందమ్మా పునాది? పలుకూరు బండల్లాగా ఉందన్నమాట. ఆసాపు పునాది ఎలా ఉంది? మీ ఊరి పేరు మీరు చెప్తా సిగ్గుపడతారండి, గట్టి చెప్పండి. ఆసాపు పునాది ఎలాగుంది? పలుకూరు బండల్లాగా ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే 2 వచనాలే, 16:7 చదివయ్యా. 16:7. అదుగో స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు అదిగో ఎవరి చేతికి ఇచ్చాడట? ఎవరు? రైట్, దావీదు రోజుల్లో ఆసాపు అన్నమాట ఈయన. ఆసాపులు చాలామంది ఉన్నారు, వారి గురించి నేను తర్వాత ఆలోచన చేద్దాం. 16:37కి రాయ్యా. అక్కడే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16:37. అప్పుడు మందసము ముందర అనుదినము, అప్పుడప్పుడు కాదు, ఇప్పుడు బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం కాదు, అనుదినము, ఎవ్రీడే బిఫోర్ ద ఆర్క్, అంటే దేవుని ఎదుట అనుదిన సేవ చేయటానికి దావీదు నియమించెను అన్నాడు. ఇప్పుడు మొత్తం దానికి హెడ్ అయిపోయాడండి. దేనికి చెప్పరండి? దేనికమ్మా? మందసం ఎదుట ఆ టీము కానీ, తాళాలు వాయించే కానీ, మధ్యలో వాయించే కానీ, ఇంకేదైనా ఏర్పాటు చేసిన వాడు కానీ, హెచ్చు స్వరాలతో పాడేవాళ్ళని నియమించడం కానీ, ప్రభువుని ఎలా స్తుతించాలి వివరంగా అందించటం, ఎలా ఘనపరచాలి. కొంతమంది అలాంటి వాళ్ళని, కొంతమంది పాట పాడమంటే, అదే కీర్తన పాడమంటే, యెహోవా నా బలం అని తలకాయ విడుగు వంగిపోతుంటుంది. నా బలం అన్నప్పుడు ఎలా ఉండాలి? యెహోవా నా బలం అన్నప్పుడు ఎలా పడాలి? యెహోవా నా బలమా అనాలి వద్దా? యెహోవా అటు ఇటు చూసి నా బలమా, ఇది ఏం పాడుతున్నాడో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. విన్నారా ఈ మాట? ఇప్పుడు అలా కాదు, మంచిగా అర్థసహితంగా పాడాలి, అర్థవంతంగా పాడాలి, కీర్తించాలి, ఘనపరచాలి. అందుకు అక్కడున్న వాళ్ళందరి మీద ఎవరిని అధిపతిగా నియమించాడు? ఎలా ఎదుగుతున్నాడు ఈయన? నమ్మకంగా ఎదుగుతున్నాడు. ఎక్కడి నుంచి? తాళాలు కొట్టే దగ్గర నుంచి ఇప్పుడు అధిపతి అయ్యాడమ్మా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చూసారా, ఎలా అంటుంటాడు నుంచని, అలా అంటాడు, అంటాడు. అలాగా డైరెక్టర్ అయిపోయాడు, అధిపతి అయిపోయాడు, హెడ్ అయిపోయాడు. దేనికి? ఎక్కడ అనుకున్నారు? మందసము ఎదుట. ఎక్కడ? సామాన్యమైనది కాదు. మా ఎదుట మీరు ఎలాగైనా పాడవచ్చు, దేవుని ఎదుట పాడాలంటే దమ్ము ఉండాలి కదా. ఇక్కడ కూడా మనం పాడుతున్నామంటే దేవుని ఎదుట, అంటే మందసం ఎదుట అని అర్థం. అందుకనే సీరియస్గా ఉండాలి. ఇక్కడ నుంచి జరిగే ప్రతి కార్యం ఎలా ఉండాలి? చాలా క్రమంగా, మర్యాదగా, ప్రభువుకి రావలసిన మహిమని కొంత కూడా మనం దొంగిలించకుండా ఏం చేయాలి? పని చేయాలన్నమాట. తాళాల దగ్గర తాళాలు కొట్టమంటే చక్కగా కొడుతున్నాడు అనమాట, పాటకు అనుకూలంగా కొట్టాడు అనమాట. అందుకని ఇప్పుడు ఏమయ్యాడు? కొంతమంది నమ్మకంగా చేయరు దేవుని పని. ఒకసారి ముందొచ్చి బైబిల్ స్టడీ కూడికి ఆ రోజున, అమ్మ మందిరం ఒకసారి ఊడు అమ్మ అన్న. ఊడు అనుకుంటా నేను అలా నడుచుకుంటూ గుమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా చూస్తే వెనకాల వచ్చేసింది. అప్పుడే ఏంటమ్మా ఊడిసేసావా అన్న? ఊడిసేసిండి అన్నయ్య గారు. ఏం ఊడిసావమ్మా అని చూస్తే అదిగో ఆ టీపాయ్ కింద టీపాయ్గా ఉంది, స్టేజ్ దగ్గర ఉంది, బీరువా కింద ఉంది, అన్నీ ఎక్కడే ఉన్నాయి. ఎలా ఊడిసిందంటే అలా ఎలా అనుకుంటూ వచ్చేసింది అక్కడికి. ఎక్కడికి? దాన్ని నమ్మకంగా ఊడటం అంటారా? ఊడటం అంటారా? ఏం మాట్లాడలే. అది నమ్మకంగా ఊడటం కాదు. దేవుని ఇంట్లో చిన్న పని అయినా పెద్ద పని అయినా ఎలా చేయాలి? నమ్మకంగా చేస్తే. ఇదిగో సహోదరుడు ముక్కుడయ్యాడు, స్తుతి చేస్తున్నాడు, తర్వాత అధిపతి అయ్యాడు, తర్వాత ఇప్పుడు వారందరికీ అప్పుడప్పుడు చేయడానికి నియమించబడ్డాడు, అనుదినము చేయటానికి కూడా నియమించబడ్డాడు. ఇప్పుడు వారందరికీ ఏమయ్యాడు? అధిపతి అయ్యాడు. పునాది బాగుంది. ఎవరిది? ఆసాపు పునాది బాగుంది. ఒక వచనం చదివి ముగించేస్తాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 29:30. 29:30.
29:30. దావీదును దర్శకుడగు ఆసాపును దావీదును దీర్ఘదర్శి కదా, దావీదును దీర్ఘదర్శియగు ఆసాపు దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి అలాగైతే దీర్ఘదర్శి అయ్యాడు. ఇప్పుడు దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లలకి దేవుడు ఏదైనా కేటగిరీ ఇస్తాడు అని అంటే అందులో హైయెస్ట్ కేటగిరీ ఏంటంటే దీర్ఘదర్శులే, ప్రవక్తలే. ఎవరు చెప్పండి? ప్రవక్త అంటే అర్థం ఏంటంటే జరిగింది తెలుసు, వాళ్ళకి జరుగుతున్నది తెలుసు, జరగబోయేది కూడా తెలుసు. మన ఇంటికి బుట్ట పెట్టుకొస్తుంది చూడండి, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఆ బుట్ట కాదు ఇది. ఆసాపు అంటే ఎవరంటే వరుసగా జరిగిందేంటో చెప్తాడు, జరుగుతున్నది క్రమంగా ఉందో లేదో చెప్తాడు, అలాగే రానున్న కాలంలో ఏం జరుగుతుందో చెప్తాడు. మీరు 73వ కీర్తన నుంచి 83 వరకు ఆసాపు రచించిన కీర్తనలు అవి. అందులో ఇశ్రాయేలు మీదకి బబులోను రాజు వస్తాడనే విషయం కూడా ఇప్పుడే చెప్పేశాడు. అంటే ఇశ్రాయేలీల ప్రవచనాలను కూడా ఏం చేశాడు ఆసాపు? రాబోయే 1000 సంవత్సరాల్లో ఇశ్రాయేలు దేశానికి ఏం జరుగుద్దో చెప్పాడు. 2 రాజ్యాలుగా విభాగించబడద్దని కూడా చెప్పాడు అప్పుడే. ఎప్పుడు విభాగించబడింది? దావీదు ఫస్ట్ టైం, సొలొమోను క్షమించండి సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత విభజించబడింది. ఆ విభాగించబడిన తర్వాత ఒకదాన్ని యోధా దేశం అంటారు, ఇంకో దాన్ని ఇశ్రాయేలు దేశం అంటారు. ఇప్పుడు యోధాను గురించి ప్రవచిస్తాడు, ఇశ్రాయేల్ గురించి కూడా ప్రవచిస్తాడు. విడివిడిగా ప్రవచించాడు. అంటే అర్థం ఏంటంటే దావీదు కాలంలో ఐక్యంగానే ఉంది దేశం, కానీ రాబోయే కాలంలో విడిపోద్దని కూడా తెలిసి ప్రవచించాడు. చూడండి, యూదులకు రాజధాని యెరూషలేము అవుద్దని, ఇశ్రాయేలులకు రాజధాని షోమ్రోను అవుద్దని అప్పుడే చెప్పేశాడు. బబులోను మకరము యోధాల మీదకి వస్తుందని చెప్పాడు. అంటే నెబుకద్నెజరు ఎవరి మీదకి వస్తాడు? యోధా దేశానికి వస్తాడు. అష్షూరు రాజు ఇశ్రాయేల్ మీదకి వస్తాడని చెప్పాడు, ఆ రోజు చెప్పాడు. కాబట్టి ప్రవచించగల శక్తి అంటే దేవుడు జరగబోయే దాన్ని అంతటిని ఆసాపు కన్నెత్తి చూస్తే మొత్తం చూపిస్తాడు అన్నమాట. ఎవరికి? ఆసాపు. అందుచేత ఆసాపు ఎలా మారాడు? ఇప్పుడు దీర్ఘదర్శి. హీఈస్ ఎ ప్రొఫెట్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మారాడు. ఒక సామాన్య సహోదరుడు దీర్ఘదర్శిగా చెప్పండి. ఆయన పునాది గొప్పది, మరికొన్ని విషయాలు మధ్యాహ్నం మీరందరూ వస్తే భోంచేసిన తర్వాత కొంతమంది ఎగనామం పెడతారు, బడికి కూడా మానేస్తుంటారు మధ్యాహ్నం నుంచి. ఈ బడికి కూడా మానేసే బ్యాచ్ ఉంటుంది. అలా కాకుండా మీరు భోంచేసినా నిద్ర వస్తుంది ఎక్కువ అనుకుంటే కొంచెం తక్కువ తినండి, ఒక ముద్ద తక్కువ తినండి, ఏం పర్లే. ఏం బ్రదర్స్? తిని మీతో పాటు ఇంకొంతమందిని ఏం చేయాలి? తీసుకుంటా. 300 సంఘం అంటే మాకు 100 మంది ఉన్నారు, మొత్తం లెక్క పెట్టేసే నేను. పిల్లలతో కలిపితే 105, 110 మంది ఉన్నారు. 300 సంఘం ఎక్కడున్నారు? మరి ఎక్కడో ఉన్నారు. వారిని ఏం చేయాలి? మీరు తీసుకురండి. మరి సాయంత్రం వీలైతే ఒక 1.5 గంట ఇంచుమించుగా ఆసాపు గురించి తేల్చేద్దాం. ఈయన పునాది సంగతి ఏం చేద్దాం? తేల్చేసి దేవునికి మహిమకరంగా సాయంత్రం స్వార్థ కూడి కొరకు మనం సిద్ధపడదాం. ఒక సామాన్య సహోదరుడు దీర్ఘదర్శిగా మారాడు. అలాగే నీ పునాది బాగుంటే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎంత ఉన్నతమైన స్థితికైనా ఏం చేస్తాడు? దేవుడు హెచ్చిస్తాడు. కళ్ళు మూసుకొని తరల ఉంచాడు. కృపగల మా తండ్రి, అందించిన మాటలు అందరిలో నీరు కట్టి ఫలింప చేయమని, ఆత్మదేవుడు అర్థమగని వారికి కూడా అర్థమగునట్లుగా మీరు వివరించుమని క్రీస్తు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి.